పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. తెల్లవారుజాము నుంచే చల్లని గాలులు వీస్తూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం కూడా పొగమంచు దుప్పటిలా కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒకసారిగా పడిపోతున్నాయి. తెల్లవారుజాము నుండే చలి పులి తన పంజా విసురుతుందనే చెప్పుకోవచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఉదయాన్నే పనులకు వెళ్ళేవారు రైతులు కూడా చలి వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క అసలు జనజీవనం కొంత తగ్గుతుందనే చెప్పుకోవచ్చు. చలితో కొంత బయటికి రాలేక ఇంట్లో ఉండి మరోపక్క పూర్తి రక్షణతో ఇక పని తప్పదు అనేవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితులు పూర్తి స్థాయిలో స్వెటర్లు వేసుకుని మొహానికి మాస్కులు పెట్టుకుని చలి చెవుల్లోకి వెళ్లకుండా మఫ్లర్లు కట్టుకుని సాధారణ ప్రజానికి అంతా బయట తిరిగే పరిస్థితులు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల సీనియర్ సిటిజన్లు చలికి తట్టుకోలేక చలిమంటలు వేసుకునే పరిస్థితులు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి అసలు గతంతో పోలిస్తే చలి ఏ విధంగా ఉంది? చలి బాగా తీవ్రంగా ఉందండి, బాగా తీవ్రంగా ఉంది. ఎందుకంటే మరి శీతాకాలం వచ్చిందంటే చలి తీవ్రత తట్టుకోలేరండి. మేము కూడా అందుకే మాస్కులు కట్టుకొని పొద్దున్నే పేపర్కి రావడం జరుగుతుంది. కుర్రోళ్ళు కూడా ఇంతకుముందు 4 ప్రాంతాల్లో వచ్చేవారు. ఈ చలి ప్రభావం వలన 5ంటికి 5:30కి అలా వచ్చి చేయడం జరుగుతుంది. మొత్తం మీద చలి తీవ్రత చాలా బాగా ఎక్కువగా ఉంది. అంటే గతంతో పోలిస్తే బాగా డౌన్ అయిందని, ఇది ఎక్కువైపోయింది, చలి ఎక్కువైపోయింది, బాగా ఎక్కువైందండి. అందులో మొన్న ఇది అల్పపీడనం అన్నారు. ఈ చలిలోనే అల్పపీడనం వస్తే ఇంకా తీవ్రంగా ఉంటుంది. దాని గురించి చాలా 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 ఇదిగా ఉందండి అక్కడ. ఓకే, మనం చూస్తున్నాం. అసలు సరే, ఏంటి గతంతో పోలిస్తే చలి ఏంటి, ఎట్లా ఉంది? మీరు ఉదయాన్నే లెగుస్తారు, పని చేస్తారు, మీకు అర్థం అవుద్ది, ఎట్లా ఉంది? నమస్తే అండి. మేము రోజు ఉదయం పూట బస్టాండ్లో పనిచేస్తూ ఉంటాము, ఈ పోస్ట్ ఆఫీస్ తరఫున. మేము గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాము. కానీ ఏ కాలంలో ఏ సంవత్సరం కూడా మాకు ఇంత తీవ్రమైన చలి అనిపించలేదు. ఈ సంవత్సరం తీవ్రమైన చలి అనిపిస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాము. అదేవిధంగా మఫ్లర్లు, స్వెటర్లు వేసుకొని పనిచేస్తున్నాము. ఈ గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చలి బాగా ఎక్కువగా ఉండి ఇబ్బందికరంగా అయితే ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు మనం తట్టుకోగలగాలి కాబట్టి తప్పదు. కాబట్టి మా పనుల నిమిత్తం మేము వచ్చి పనిచేస్తున్నాము. చలి అయితే ఎక్కువగా, చలిగాలు కూడా ఎక్కువ వస్తున్నట్టున్నా, బాగా చల్లగాలు వస్తున్నాయి. చలిగాలు కూడా తీవ్రంగా ఉన్నాయండి. చలితో పాటు మంచు కూడా ఎక్కువగా కురుస్తుంది. ఆ మంచు వల్ల మనకి జలుబు, జ్వరాలు ఇవి మా వాళ్ళు కూడా డైలీ వచ్చే వాళ్ళు కూడా రాలేక కొంచెం అనారోగ్య సమస్యలు కూడా పడుతున్నారు. కానీ వృత్తిరీత్యా తప్పదు కాబట్టి వస్తూ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికైతే బాగానే చేస్తున్నామండి ఏదో రకంగా. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ తెల్లవారుజామున. ఎందుకంటే మీరు ఇందాక మొదట మాట్లాడినని చూస్తే ఆయన ఉదయాన్నే పేపర్ సంబంధించి ఆయన పేపర్ డెలివరీ చేస్తుంటారు. ఇక్కడ చూస్తే కనుక ఆర్టీకి సంబంధించినటువంటి డాక్ సర్వీస్, ఆర్టీసీ కార్గో సర్వీస్ కానీ లేకపోతే పోస్టల్ సర్వీస్ కానీ చూస్తే వీరు కూడా ఏ విధంగా పనిచేస్తున్నారు. మీరు ఒకసారి లెగిసేసరికి మొత్తం అంతా కూడా వీరు సాధారణ జనజీవనం ప్రారంభమయ్యే లోపే వీరు మొత్తం పనులను కూడా పూర్తయిపోతాయని చెప్పుకోవచ్చు. పోస్టల్ సర్వీస్కి సంబంధించిన వాళ్ళు అసలు చలికి సంబంధించి జనాలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బస్సు వచ్చి ఆగినప్పుడు కూడా బస్సులో మీరు చూస్తే కనుక అందరూ పూర్తిగా మఫ్లర్లు చుట్టేసుకున్న పరిస్థితి. లోపల అసలు జనాలతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కండక్టర్ కానీ, ఎందుకంటే వాళ్ళు చూస్తారు కాబట్టి రోడ్డు మీద. కండక్టర్ గారు, ఏంటి చలి ఎలా ఉంది? చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉందండి. ఈ ప్రయాణాలకి మాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే డ్యూటీ చేయాలి కాబట్టి తప్పదు. మొత్తం అందరూ ముసుగు దొంగల్లాగా మఫ్లర్లు, స్వెటర్లు వేసుకుని వస్తున్నారా బస్సులోకి? ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందండి. ముందు ముందే అలాగే ఉంటుంది. సరే, డ్రైవర్ గారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి, ఎందుకంటే విజిబిలిటీ ఎలా ఉంది అనేది మామూలుగా వెళ్ళే వరకు, రోడ్డు మీద వెళ్ళే వరకు కూడా పొగమంచు వల్ల కానీ. డ్రైవర్ గారు, ఏంటి చలికి ఎలా ఉంది? పొగమంచు కానీ ఈ రోడ్డు కనపడుతున్నా, మీరు ఎక్కడ నుండి ఏ రూట్లో వెళ్తారు, అక్కడ ఏంటి విజిబిలిటీ ఎలా ఉంది? మేము కొల్లెట్లంగా ఈ రోడ్లోనండి, కైకులూరు, ఇటు ఆకివీడు, ఉండి భీమవరం. ఈ రోడ్డు అయితే బాగా చలిగా ఉంటుంది. విపరీతమైన మంచు స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రోడ్లు కూడా మంచుతోటి ఉన్నాయండి. కనపడతాయండి రోడ్లు? కనపడతామంటే మా బస్సుకి మేము ఎక్స్ట్రా లైట్లు 4 లైట్లు అండి, లైట్లు వేయించుకుని వెళ్తున్నామండి. మ్యాక్సిమం ఇక ఆ రోడ్డు అవగాహనతో వెళ్తున్నామండి.
అంటే విజిబిలిటీ తక్కువ ఉంటుంది, మనిషి దగ్గరకు వచ్చేంత వరకు కూడా కనపడకపోవచ్చు. ఎందుకంటే ఈ కుళ్ళేరాట్లో గేదెలు కానీ కానీ లేకపోతే వాళ్ళు కనీసం లైట్ కూడా పట్టుకు తిరగరు. ఈ లంకలో ప్రాబ్లం ఏంటంటే గేదెలను రోడ్ల మీద వదిలేస్తారు. అవి రోడ్ల మీద వదిలేస్తే ఇక ఆ దోమలకి కొల్లేట్ల రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయండి. చాలా యాక్సిడెంట్లు ఆ గేదెల వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. కాకపోతే మేము కొంచెం అవగాహనతో కొంచెం జాగ్రత్తగా, మాకు ఆర్టీసీ అంటే ట్రైనింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం అవగాహనతో ఉంటామండి. ఏజెన్సీ ప్రాంతాలు అయితే పూర్తి స్థాయిలో చలి తన పంజా విసురుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే డ్రైవర్ గారితో కూడా మాట్లాడడం, విజిబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఉదయాన్నే ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వాహనాలు నడిపేవారు ఉండాలి. అట్లాగే పాదచారులు కూడా ఏదైనా చిన్న లైట్ లాంటివి తీసుకువెళ్తే కొంత ఈ భారీ వాహనాలు వెళ్ళేటప్పుడు వారు కూడా మనుషులు కనపడే అవకాశం ఉంటుంది. ఈ పొగమంచు వలన రోడ్డు మీద ప్రయాణం చేసేవాళ్ళు కానీ కొంత విజిబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇక్కడ డ్రైవర్లు కూడా చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ, ఏలూరు.